ద్రౌపది ఐదుగురు భర్తలను వివాహం చేసుకోవడానికి ఆమె పూర్వజన్మలో పొందిన ఒక వరం కారణమని మీకు తెలుసా? ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పూర్వం విదర్భ రాజ్యానికి రాజు నలుడు, ఆయన భార్య దమయంతి, వారికి పుట్టిన కూతురు కళ్యాణి. ఆమె అంధ వికారి. యువరాణిని చూసి జాలిపడ్డం లేదా అవమానించడం ఈ రెండే జరిగేవి, కానీ పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఎవరు ముందుకొచ్చేవారు కాదు. దాంతో మనస్తాపానికి గురైన కళ్యాణి అడవిలోకి వెళ్లి ఘోరమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకోగా ఏం వరం కావాలో కోరుకోమని మహాశివుడు అడుగుతారు. దాంతో కళ్యాణి ఇలా అడుగుతుంది, నాకు వచ్చే జన్మలో నీతివంతుడు ధైర్యవంతుడైన వాడు భర్తగా రావాలి అని. దానికి పరమేశ్వరుడు తదాస్తు అంటాడు. అయితే కళ్యాణి అతి బలవంతుడు నాకు భర్తగా రావాలని తిరిగి కోరుకుంటుంది. దానికి కూడా పరమేశ్వరుడు తదాస్తు అంటారు. యుద్ధ భూమిలో గొప్ప వీరుడు పరాజయం తెలియనివాడు నాకు భర్తగా రావాలని మళ్ళీ కోరుకుంటుంది కళ్యాణి. దానికి కూడా తదాస్తు అంటారు శివయ్య. కళ్యాణి నా భర్త అందగాడై ఉండాలని మళ్ళీ కోరుకుంటుంది. దానికి కూడా తదాస్తు అంటాడు శివయ్య. చివరిగా కళ్యాణి నా భర్త నన్ను ఎంతో గొప్పగా ప్రేమించాలి అని అంటుంది. దానికి కూడా తదాస్తు అంటారు శివయ్య. ఇలా 5 వరాలు ఇచ్చి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు. అయితే కళ్యాణి తనకు తెలియకుండానే 5 మంచి లక్షణాలున్న 5గురు భర్తలను కోరుకుంటుంది. ఆ కళ్యాణియే తిరిగి ద్రౌపదిగా పుట్టి పాండవులకు భార్య అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.